అయితే పోయేదేమీ లేదంటూ బండెనక బండి కట్టి జైత్ర యాత్రకి నడుం కట్టినట్లున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఉరిమే ఉత్సాహంతో రాష్ట్ర వ్యాప్తంగా టూరేశారు. ఇది రాజకీయ యాత్ర కాదు, ఆధ్యాత్మిక యాత్ర మాత్రమేనని సంకేతాలిస్తున్న బండి టెంపుల్ రన్ వెనుక అసలు టార్గెట్ మాత్రం ఓట్ల వేట అంటోంది పార్టీ క్యాడర్. మొన్న భాగ్యలక్ష్మి అమ్మవారి బ్లెస్సింగ్స్, వచ్చే వారం అంజన్న శ్రీ ఆశీర్వాద యాత్ర, కరీంనగర్ విక్టరీ తర్వాత టూర్లు. బండి సంజయ్ నాన్ స్టాప్ యాత్ర స్పెషల్. టెంపుల్ రన్ వెనుక సీక్రెట్ ఏంటి చెప్పమా? అన్ని జెండాలు పక్క పెడదాం. ఇలా హిందూ ధర్మ పరిరక్షణ కోసం వాళ్ళ కాశ్యాప్ జెండాను పట్టుకుని ముందుకు రావాల్సిన అవసరం. ఎట్టి పరిస్థితుల్లోనూ హిందుత్వ కార్డును మాత్రం మిస్ అవ్వకూడదని గట్టిగా అనుకుంటున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఉత్తర తెలంగాణలోని కీలకమైన కరీంనగర్ కార్పొరేషన్ లో పాగా వేసి అదే జోష్తో స్టేట్ వైడ్ దండయాత్రకు దిగేశారు బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడర్ బండి సంజయ్. కరీంనగర్ లో మేయర్ కుర్చీని క్యాప్చర్ చేయగానే పార్టీ కార్పొరేటర్ల దండను వెంటబెట్టుకుని చలో భాగ్యనగర్ అన్నారు. పాత బస్తీలో భాగ్యలక్ష్మి టెంపుల్లో ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి దీవెనలు తీసుకున్నారు. చార్మినార్ సాక్షిగా పొలిటికల్ తీన్మార్ షురూ చేశారు. బండి అసలు లక్ష్యం హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికలే అని పార్టీ లోపల వెలుపల టాక్ నడిచింది. కట్ చేస్తే ఈ నెల 14న అంజన్న ఆశీర్వాద యాత్ర పేరిట మహాపాదయాత్రకు ప్లాన్ చేశారు బండి సంజయ్. కరీంనగర్ బీజేపీ కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్లను వెంట తీసుకుని దాదాపు 10,000 మంది కార్యకర్తలతో కరీంనగర్ మహాశక్తి ఆలయం నుంచి పాదయాత్ర చేస్తున్నారు బండి. సాయంత్రంలోపు కొండగట్టుకు చేరుకుని అంజన్నకు మొక్కులు తీర్చుకుంటారు. మహాపాదయాత్ర ఏర్పాట్ల కోసం గంగిడి మనోహర్ రెడ్డి నేతృత్వంలో ఓ కమిటీ కూడా ఏర్పాటైంది. నెక్స్ట్ టార్గెట్ గ్రేటర్ ఎన్నికలే కనుక ఆ దిశగా బీజేపీ తరపున బండి సంజయ్ చెమటోడుస్తున్నారా? కరీంనగర్ ఫార్ములాని అప్లై చేసి గ్రేటర్లో కూడా సానుకూల ఫలితం రాబడతానని పార్టీ పెద్దల దగ్గర మాట తీసుకున్నారా? బల్దియాలో 3 మున్సిపల్ కార్పొరేషన్లను క్లీన్ స్వీప్ చేస్తానన్న హామీతో గ్రేటర్ బాధ్యతల్ని చేపట్టాలని బండి భావిస్తున్నారా అని జోరుగా చర్చ నడుస్తోంది. పైగా సిటీలో కాంగ్రెస్ బలం పుంజుకుంటోన్న వేళ బీఆర్ఎస్ బలహీన పడుతోందన్న అనుమానాల నడుమ తమ పట్టు కోల్పోకూడదని బీజేపీ భావిస్తోంది. అభ్యర్థుల ఎంపిక, ప్రచారం, పోల్ మేనేజ్మెంట్, కార్నర్ మీటింగ్స్ తో హోల్ అండ్ సోల్ తానే బాధ్యత తీసుకుని సాధారణ ఎన్నికలంతా హడావిడి చేసిన బండి సంజయ్ కరీంనగర్ మేయర్ సీటును పార్టీ ఖాతాలో వేయగలిగారు. మున్సిపల్ ఎన్నికల ముందు జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఆశించినన్ని విజయాలు సాధించింది బీజేపీ. బండి విన్నింగ్ స్ట్రాటజీ సహజంగానే అధిష్టానాన్ని అట్రాక్ట్ చేసింది. గతంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేసిన అనుభవం కూడా ఉంది బండికి. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాదే కాదు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలంటే పార్టీ నడతలో మార్పు రావాలి, క్యాడర్లో జోష్ పెరగాలి. ఈ క్రమంలో సొంత ఇమేజ్ ను పెంచుకోవడంపైనే బండి సంజయ్ ఫోకస్ చేశారా? అధిష్టానం గుడ్ లుక్స్ లో పడ్డానికే ఇలా ఆధ్యాత్మిక యాత్రలతో సందడి చేస్తున్నారా? ఏదేమైనా కమలం పార్టీలో బండి మూవ్మెంట్స్ పై అంతకంతకు ఆసక్తి పెరుగుతోంది.